విశాఖ జగదంబ సెంటర్ దగ్గర యువతి కేసులో అప్డేట్ ఇది. యువతిపై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి మానసిక స్థితి సరిగా లేదంటూ గుర్తించారు. యువతి ఫిర్యాదు చేసిన కొన్ని గంటల్లోనే మహారాణిపేట పిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు వ్యక్తిని. 2 రోజుల కిందట ఆఫీస్కు నడుచుకుంటూ వెళ్తున్న విజయదుర్గపై నిందితుడు దాడి చేశాడు. బూతులు తిడుతూ దుర్గా చెంపపై నిందితుడు కొట్టాడు. పోలీసులకు ఫిర్యాదు చేసి జరిగిన ఘటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది దుర్గా. వెంటనే పోలీసులు రియాక్ట్ అయ్యారు. పోలీసులకు దుర్గా థ్యాంక్స్ చెప్తుంది. మరోవైపు ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి కూడా రియాక్ట్ అయ్యారు. మహిళల పట్ల అగౌరవంగా అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు ఉంటాయంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్పందించారు. మొత్తం మీద దుర్గా సోషల్ మీడియాలో ఈ వీడియో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్గా మారింది. వెంటనే పోలీసులు రియాక్ట్ అయ్యారు. దీంతో ఆ వ్యక్తిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. దీంతో పోలీసులకు దుర్గా థ్యాంక్స్ చెప్తోంది. అసలు ఏం జరిగింది ఆ రోజు, యువతిపై ఎవరు దాడి చేశారో, ఎందుకు ఎలా దాడి చేశారో ఆ యువతి సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది. తొలుత ఆ వీడియో చూద్దాం. తర్వాత మళ్ళీ దుర్గా థ్యాంక్స్ కూడా చెప్పింది పోలీసులకు. తనకు స్పందించిన, తన ఫిర్యాదుపై స్పందించిన పోలీసులకు ఆమె థ్యాంక్స్ చెప్పింది. అది కూడా స్పందించింది. చూద్దాం. హాయ్ ఎవ్రీవన్. నార్మల్గా అమ్మాయిలకి ఏమైనా అవుతే నేను కొంచెం ఎక్కువగా రియాక్ట్ అవుతుంటాను. ఫెమినిజం అనో ఉమెనిజం అనో ఏదో ఒకటి. బట్ ఇవాళ నాకే అవుతుందని చెప్పి నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నేనేం చేయలేదు కూడా. ఐఎమ్ జస్ట్ వాకింగ్ ఫ్రమ్ జగదాంబ జంక్షన్ టు మై ఆఫీస్ పిఎస్సి. ఇట్స్ లొకేటెడ్ ఇన్ జగదాంబ జంక్షన్. వస్తుంటే అక్కడ రాజాసాబ్ పోస్టర్ ఉందన్నమాట జగదాంబ థియేటర్ దగ్గర. నేను ప్రభాస్ ఫ్యాన్ యాజ్ యూజువల్గా కాబట్టి అది పిక్చర్ క్లిక్ చేస్తున్నాను. అప్పుడు ఒక అతను మాల వేసుకొని గ్రీన్ కలర్ డ్రెస్, మరి అది ఏ మాల కూడా నాకు తెలీదు, అతను వచ్చి చాలా గట్టిగా అరుస్తున్నాడు అనమాట. నేనేమనుకున్నాను, అక్కడ ఆటో వాళ్ళు ఎవరో ఉండుంటారు, వాళ్ళ మీద అరుస్తున్నాడేమో అనుకొని నేను పెద్ద పట్టించుకోలేదు. ఓకే, నా పని అయిపోయింది. నేను రోడ్ క్రాస్ చేసుకొని అటు చర్చ్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నాను. అతను సడన్గా వచ్చి వెనక నుంచి ఇక్కడ చాలా గట్టిగా స్లాప్ చేసేసి బూతులు, అసలు అలాంటి బూతుల్ని మనం వినుండం కూడా, అలాంటి బూతులు తిట్టేసి నా స్పెక్స్ అక్కడ పడిపోయి విరిగిపోయాయి. ఇది నేను సెట్ చేశాను ఇలాగా. చాలా గట్టి కొట్టాడు అనమాట. ఫేస్ అంతా చాలా రెడ్ అయిపోయింది. అది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత దారుణంగా. నాకు రీజన్ కూడా తెలియట్లేదు అతను నన్ను ఎందుకు కొట్టాడు ఏంటి అని. కొట్టి బూతులు తిట్టి ఆయన వెళ్ళిపోయాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు, జగదాంబ జంక్షన్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. అండ్ ఇది సంక్రాంతి సీజన్, షాపింగ్ జనాలు ఫుల్ ఉన్నారు. ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వలేదు. నాట్ ఈవెన్ 1%. అక్కడ అందరూ అదేదో సినిమా చూస్తున్నట్టు చూసి, ఇంకొక పెద్ద మనిషి వచ్చేమో మీకు తెలిసిన వాళ్ళు కాదా, మీ హస్బెండ్ కాదా అంటున్నారు. నేను ఇక్కడ మీకు అతని ఫోటో చూపిస్తాను. అతను నాకు రిలేటెడ్ లాగా అనిపిస్తున్నాడా అనేది నాకు అసలు అర్థం కాలేదు. ఐ వాజ్ క్లూలెస్. అసలు ఏం చేయాలి, ఎవరికి చెప్పాలి, ఏం మాట్లాడాలి నాకు అసలు ఏం అర్థం కాలేదు. ఐ కాల్ మై పీపుల్ అట్ మై ఆఫీస్. దే కేమ్ అండ్ టుక్ మీ. ఆ తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. కాల్ చేస్తాను, అక్కడ దిశ పోలీస్ స్టేషన్కి కాల్ చేస్తే అతను వచ్చారు. పి శ్రీనివాస్ రెస్పాండెడ్ వెరీ వెల్. అతను వెళ్ళి చెక్ చేశారు కూడా అక్కడ ఎవరైనా దొరుకుతారో. వాడు దొరకడు. ఎందుకంటే అక్కడ ఆటో స్టాండ్లో కొంతమందిని అడిగితే అతనేమో పిచ్చోడు, లేదంటే శ్మశానంలో ఉంటాడు, వాట్ ఎవర్, అతను ఏదైనా కొన్నాయి. అలాగ కొట్టడానికి అసలు లేదు. అతను నన్ను కొట్టడానికి లేదు, నా మీద అలా నోరేసుకొని పడిపోవడానికి లేదు. ఎవడో రోడ్డు మీద పోయేవాడు. ఇప్పుడు పొరపాటున అక్కడ తను ఏదో కత్తో ఏదో పట్టుకొని వచ్చి నన్ను పొడి చేసినా కూడా జనాలు అలానే ఉండిపోతారా? మీ ఇంట్లో వాళ్ళకైతే ఇలానే వదిలేస్తారా? అండ్ ఈ వీడియో ఏదో నేను పబ్లిసిటీ స్టంట్ కోసమో లేదా కొంచెం సింపతి కోసమో ఇదేం కాదండి. అమ్మాయిలు, వర్క్ చేసే అమ్మాయిలు ఎంతో దూరాలు వెళ్తారు, ఎంతో దూరం నుంచి వస్తారు. వీ డోంట్ హ్యావ్ పీపుల్ విత్ అస్, వీ హ్యావ్ టు ట్రావెల్ అలోన్. అమ్మాయిలు, వాళ్ళ కోసం మీరు ఏం చేయొద్దు. జస్ట్ టేక్ స్టాండ్. హాయ్ ఎవ్రీవన్. రైట్. ఈ ఘటనపై ఇక యువతి దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మాల ధరించిన ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ యువతికి క్షమాపణ చెప్పించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో స్పందించిన పోలీసులకు ఆ యువతి థ్యాంక్స్ కూడా చెప్పింది. ఒకసారి ఆ వీడియో కూడా చూద్దాం. నేను విజయదుర్గ. ఇక్కడ జగదాంబ దగ్గర ఒక చిన్న ఇష్యూ అయింది 2 days బ్యాక్. జగదంబలో రాజాసాబ్ పోస్టర్ ఉంది. అతను ప్రభాస్ పిక్చర్కి క్లిక్ చేస్తుంటే అతనికి నేను పిక్చర్ తీసాను అనుకోనని చెప్పి అతను నన్ను స్లాప్ చేసి బూతులు తిట్టి వెళ్ళిపోయాడు అనమాట. నేను అది
ఇన్స్టాగ్రామ్లోనూ సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత దిశ పోలీస్ స్టేషన్లో కూడా మనం కంప్లైంట్ ఇచ్చాము. పి శ్రీనివాస్ సార్ దాన్ని ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తా అన్నారు. నెక్స్ట్ దాన్ని దివాకర్ సార్ కొంచెం ముందుకు తీసుకెళ్లారు. అతను నేను ఇచ్చిన పిక్చర్ కానీ ఏమీ క్లారిటీ లేదు, కంప్లైంట్ కూడా నేనేం ఫైల్ చేయలేదు. బట్ సార్ దాన్ని చాలా స్ట్రాంగ్ గా తీసుకొని వైజాగ్ ఇస్ ద సేఫెస్ట్ ప్లేస్ ఫర్ ఉమెన్ అని చెప్పి చాలా స్ట్రాంగ్ గా ముందుకు తీసుకెళ్లారు అనమాట. అతన్ని మార్నింగ్ 4:30కి డీటెయిల్స్ ఏం లేకపోయినా కూడా ఎలాగోలా తీసుకోవాలి అని చెప్పి అతను ఎన్ఎస్ చేసి తీసుకొచ్చారు ఇక్కడికి. ఐఎమ్ వెరీ హ్యాపీ, సార్ సపోర్టెడ్ మీ వెరీ వెల్ అండ్ ఐ బిలీవ్ వైజాగ్ విల్ బి ద సేఫెస్ట్ ప్లేస్. అండ్ అతను మెంటల్ కండిషన్ అది ప్రాపర్ గా లేదని చెప్పి అతనితో మాట్లాడితే అర్థమవుతుంది. ఈజ్ లైక్ కరోనా మెడిసిన్ నేనే క్రియేట్ చేశాను అలాంటివన్నీ చెప్తున్నాడు అనమాట. అది ఎవిడెంట్ గా ఉంది, అతను క్లియర్ గా లేదు అని. బట్ స్టిల్ అతను నాతో బిహేవ్ చేసింది అయితే ప్రాపర్ గా కాలేదు. సో సార్ దివాకర్ సార్ ఏమన్నారంటే వీళ్ళు లైక్ మెంటల్ హాస్పిటల్లో ప్రొడ్యూస్ చేస్తాము, అతనికి ఏమైనా కూడా మేము ట్రీట్మెంట్ అది చూస్తామన్నారు. ఐఎమ్ హ్యాపీ దట్ సార్ టుక్ దిస్ వెరీ వెల్. హీ హ్యాండిల్డ్ ఇట్ వెరీ ప్రొఫెషనల్లీ. మహారాణిపేట పోలీస్ స్టేషన్ కి దివాకర్ సార్ కి, పి శ్రీనివాస్ సార్ కి, దిశ పోలీస్ స్టేషన్ సిపి సార్ కి, మెయిన్లీ టు ద సిపి సార్ హూ మేడ్ దిస్ వైజాగ్ సిటీ సేఫర్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ పోలీస్ స్టోడ్ బిసైడ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. హలో ఎవ్రీవన్, నేను రైట్. మొత్తం మీద యువతిపై దాడి చేసిన వ్యక్తికి మతి స్థిమితం లేదని పోలీసులు నిర్ధారించారు. అయితే ఆ యువతి జగదాంబ సెంటర్ వైపు నుంచి ఆఫీస్కు నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. థియేటర్ సమీపంలో ఉన్న రాజసాబ్ సినిమా పోస్టర్ను ఫోటో తీసింది. తాను ప్రభాస్ అభిమానిని, అందుకే పోస్టర్ను చిత్రీకరించారంటూ తెలిపింది. ఈ క్రమంలో స్వామిమాల ధరించినట్లు కనిపించిన వ్యక్తి ఆమె వద్దకు వచ్చి గట్టిగా అరవడం ప్రారంభించాడు. మొదట అతను సమీపంలోని ఆటో డ్రైవర్లపై అరుస్తున్నాడని భావించి పట్టించుకోలేదు ఆ యువతి. అయితే కొద్దిసేపటికి అదే వ్యక్తి వచ్చి తన చెంపపై కొట్టాడని, నోటికొచ్చిన బూతులు తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడంటూ బాధితురాలు చెప్తోంది. దాడిలో తన కళ్ళద్దాలు కూడా విరిగిపోయాయని చెప్తోంది. అసలు తనను ఎందుకు కొట్టాడో కూడా తెలియదని, దాడి సమయంలో అక్కడున్న వారు ఎవరూ స్పందించలేదంటూ ఆవేదన చెందింది. ఇది తనను మరింత బాధించిందని ఆమె కన్నీటితో చెప్పింది. తర్వాత ఆఫీస్ సహచరులకు ఫోన్ చేస్తే వారు వచ్చి తనను తీసుకెళ్లాలని చెప్తోంది. తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి సమాచారం ఇచ్చినట్టుగా చెప్తోంది. సో మొత్తం మీద ఈ ఘటనపై ఆమె స్టేషన్లో ఫిర్యాదు చేయడం, ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విషయం వైరల్గా మారింది. దీంతో వెంటనే స్పందించిన విశాఖ పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని గుర్తించారు. ఎంఆర్పేట పోలీసులు దర్యాప్తు చేపట్టి యువతిపై దాడికి పాల్పడ్డ వ్యక్తిని అరెస్ట్ చేశారు. యువతి సమక్షంలో పోలీసులు నిందితుడితో క్షమాపణలు చెప్పించారు. ఈ ఘటనపై ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఏపీ సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. మహిళల భద్రతపై, మహిళల పట్ల అసభ్యకరంగా లేదా అమర్యాదకరంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఆయన కూడా హెచ్చరించారు. సో మొత్తం మీద ఈ వ్యవహారం వైరల్గా మారడంతో మహిళ దుర్గా ఎవరైతే ఉన్నారో ఆమె పోలీసులకు కూడా థ్యాంక్స్ చెప్పింది, తనకు న్యాయం చేసినందుకు కృతజ్ఞతలు చెప్పింది. రైట్, మా ప్రతినిధి రాజు జాయిన్ అవుతున్నారు. రాజు, ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెంటనే రియాక్ట్ అయ్యి ఆమెకు న్యాయం చేయడంతో యువతి ఆనందం వ్యక్తం చేస్తూ మరొక వీడియో కూడా చెప్తోంది. అసలు ఏం జరిగింది, మొత్తం ఘటనకు సంబంధించి పోలీసులు వెంటనే రియాక్ట్ అవ్వడం, ఇదంతా కూడా మొత్తం ఎపిసోడ్ అసలు ఏంటి ఇదంతా? విశాఖ పేరు చెప్తే గుర్తొచ్చేది జగదాంబ సెంటర్. నిత్యం రద్దీగా ఉండడమే కాదు, అంత వ్యాపారం అంతా కూడా జగదాంబ సెంటర్ లోనే జరుగుతుంది. అది ఒక వ్యాపారం అనే కాదు, సినిమాలైనా సరే, చూడడానికైనా సరే జగదాంబ సెంటర్ కి రాని వాళ్ళు అంటూ ఉండరు. ఎంత దూరం నుంచి వచ్చినా విశాఖ జగదాంబ సెంటర్ కు వచ్చి ఒకసారి చూసి వెళ్లే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాంటి జగదాంబ సెంటర్ లో నిన్న సాయంత్రం ఒక యువతి తను ఆఫీస్ కి వెళ్లి తిరిగి వస్తున్నటువంటి సమయంలో ఒక అపరిచిత వ్యక్తి మాలధార చేసి ఆమె పట్ల కొంత అసభ్యంగా ప్రవర్తించడంతో పాటుగా ఆ యువతిని చెంప పైన గట్టిగా కొట్టి ఆమెని బూతులు తిడుతూ అక్కడ అసభ్యంగా ప్రవర్తించాడు. అయితే ఆ యువతి ఒక వీడియోని అటు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ ఉదంతం బయటకు వచ్చింది. ఆ యువతి
తన పట్ల అసభ్యంగా ప్రవర్తించినటువంటి వ్యక్తి విషయంలో ఎంత బాధపడిందో, ఇంత జరుగుతున్నా చుట్టూ కొన్ని వందల మంది చూస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు, కానీ ఏ ఒక్కరూ స్పందించలేదు, పట్టించుకోలేదు, అడగలేదు అనేది కూడా అంతే బాధ తనకు కలిగిందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తర్వాత దిశ పోలీస్ స్టేషన్ లో అపరిచిత వ్యక్తి మీద ఆ కేసు అయితే నమోదు చేసింది. దిశ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన తర్వాత ఈ సంఘటన జగదాంబ సెంటర్ లో జరగడంతో మహారాణిపేట పోలీసులు కేసుని దర్యాప్తు అయితే చేశారు. యువతి ఏ విధమైనటువంటి వివరాలు అందించకపోయినా కూడా, అపరిచిత వ్యక్తి ఎవరో తెలియకపోయినా పోలీసులు మాత్రం సీసీ కెమెరాల ఆధారంగా అతని కదలికలను గుర్తించి అపరిచిత వ్యక్తిని అయితే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆ యువతిని పిలిపించి ఆ వ్యక్తిని చూపిస్తే ఐడెంటిఫై చేసింది. ఇతనే తన మీద తనను దాడి చేయడం, అదేవిధంగా అసభ్యంగా ప్రవర్తించినటువంటి వ్యక్తి తనే అని చెప్పినటువంటి నేపథ్యంలో అతని చేత క్షమాపణ అయితే చెప్పించారు. అయితే ఈ ఉదంతం అంతా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ వ్యక్తితో మాట్లాడుతున్నటువంటి సమయంలో అతను మెంటల్ గా చాలా డిస్టర్బ్ అయినటువంటి వ్యక్తి, కొంత మానసికంగా మెంటల్ గా డిస్టర్బ్ అయినటువంటి వ్యక్తి కావడంతో అలా ప్రవర్తించాడు అనేది ఆ యువతికి పోలీసులకు కూడా అర్థమైంది. దీంతో పోలీసులు కూడా అపరిచిత వ్యక్తిని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఈ ఎపిసోడ్ కి ఒక విధమైనటువంటి సుగంధం అయింది. ఎందుకంటే ఆమె పోలీసులు తీసుకున్నటువంటి చర్యలకి ఆమె సంతృప్తి చెందినా కూడా జగదాంబ సెంటర్ లో తనపై దాడిని మాత్రం అతను మెంటల్ గా డిస్టర్బ్ అయినా తన మీద దాడిని మాత్రము పూర్తిగా ఖండించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి వీడియోలు చూసినటువంటి సీఎం చంద్రబాబు వెంటనే స్పందించారు. ముఖ్యంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తూనే విశాఖ పోలీసులు స్పందించిన తీరును అభినందించడంతో పాటు విశాఖ బ్రాండ్ ని డిస్టర్బ్ చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. ఈ విశాఖలో శాంతి భద్రతలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చెప్పడానికి పోలీసులు కనబరిచినటువంటి తీరే ఒక ఉదాహరణ అంటూ పోలీసుల మీద ప్రశంసల వర్షం కురిపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఆ యువతికి సంబంధించి దాడి చేసినటువంటి సమయంలో ఏ ఒక్కరూ కూడా స్పందించకపోవడం, కొంత ఆ యువతి బాధపడమే కాదు సమాజం ఎటుపోతుందనేది కూడా కొంత ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలో జరిగి ఉంటే ఇట్లాంటి సంఘటన ఎవరు లేరు కాబట్టి అడ్డుకునేవారు లేకపోయి ఉండొచ్చు. జగదాంబ సెంటర్ లో ప్రతి క్షణం కొన్ని వందల మంది రోడ్డు పాస్ అవుతూ ఉంటారు. అట్లాంటి ప్లేస్ లో ఒక ఒంటరి యువతి మీద ఈ విధంగా మానసికంగా డిస్టర్బ్డ్ గా ఉన్న వ్యక్తి అయినా సరే దాడి చేసి బూతులు తిడుతున్నటువంటి సమయంలో ఎవరైనా అడ్డుకుని ఉంటే కొంత మనోధైర్యం వచ్చి ఉండేది. అలా లేకపోవడం వల్ల ఆమె కేసు పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. కేసుని పోలీసులు ఛేదించడం, ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం, తర్వాత తన హాస్పిటల్ కి చేర్పించడం ఒక ఎత్తు అయితే పోలీసులను సీఎం చంద్రబాబు అభినందించినటువంటి తీరును చూసి పోలీసులు కూడా ఒక విధంగా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ రాజు. సో విశాఖలో పోలీసులు స్పందించిన తీరుతో ఒకసారిగా యువతి ఆనందం అయితే వ్యక్తం చేసింది. తన సమస్యను పరిష్కరించడమే కాదు త్వరితగతిన రియాక్ట్ అయిన పోలీసులకు ఆమె ధన్యవాదాలు చెప్తోంది. అయితే తనపై ఒక అపరిచిత వ్యక్తి వచ్చి అకారణంగా దాడి చేస్తుంటే చాలామంది సినిమా చూసినట్టు చూస్తున్నారు తప్ప కనీసం అడ్డుకోలేకపోయారంటూ యువతి ఆవేదన చెందుతోంది. ఓ వ్యక్తి, మతిస్థిమితం లేని వ్యక్తి అనవసరంగా తనపై దాడి చేసి బూతులు తిడుతూ కొడుతుంటే ఎవరు పట్టించుకోకపోవడం ఇప్పుడున్న సమాజం పోకడలు ఏ రకంగా ఉన్నాయో ఆమె ఎత్తి చూపుతోంది. మొత్తం మీద ఈ ఘటన విశాఖలో సంచలనం రేపింది. జగదాంబ సర్కిల్లో జగదాంబ సెంటర్లో జరిగిన ఈ ఘటనతో ఒకసారిగా పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఆ యువతి ఆ మొత్తం వ్యవహారాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఏకంగా ముఖ్యమంత్రి కూడా రియాక్ట్ అయిన పరిస్థితి. విశాఖలో శాంతి భద్రతల అంశాలకు సంబంధించి వెంటనే పోలీసులు స్పందించిన తీరు కూడా ఆయన ప్రశంసించారు. సో మొత్తం మీద ఆడపిల్లల విషయంలో లేదా అమ్మాయిల విషయంలో ఖచ్చితంగా అసభ్యకరంగా లేదా అమానవీయంగా ఎవరైనా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదంటూ ఈ ఘటన ప్రూవ్ చేసిందంటూ ముఖ్యమంత్రి కూడా చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారం అయితే సంచలనం. హాయ్ ఎవ్రీవన్. నార్మల్గా అమ్మాయిలకి ఏమైనా అవుతే పోలీసులు తేల్చారు. బట్ ఇవాళ నాకే అవుతుందని చెప్పి నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నేనేం చేయలేదు కూడా. ఐఎమ్ జస్ట్ వాకింగ్ ఫ్రమ్ జగదాంబ జంక్షన్ టు మై ఆఫీస్, టిఎస్సి. ఇట్స్ లొకేటెడ్ ఇన్ జగదాంబ జంక్షన్. వస్తుంటే అక్కడ రాజాసాబ్ పోస్టర్ ఉందన్నమాట జగదాంబ థియేటర్ దగ్గర. నేను ప్రభాస్ ఫ్యాన్ యాజ్ యూజువల్గా కాబట్టి అది పిక్చర్ క్లిక్ చేస్తున్నాను. అప్పుడు ఒక అతను మాల వేసుకొని గ్రీన్ కలర్ డ్రెస్, మరి అది ఏ మాల కూడా నాకు తెలీదు,
అతను వచ్చి చాలా గట్టిగా అరుస్తున్నాడు అనమాట. నేనేమనుకున్నాను, అక్కడ ఆటో వాళ్ళు ఎవరో ఉండుంటారు, వాళ్ళ మీద అరుస్తున్నాడేమో అనుకొని నేను పెద్ద పట్టించుకోలేదు. ఓకే, నా పని అయిపోయింది. నేను రోడ్ క్రాస్ చేసుకొని అటు చర్చ్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నాను. అతను సడన్గా వచ్చి వెనక నుంచి ఇక్కడ చాలా గట్టిగా స్లాప్ చేసేసి బూతులు, అసలు అలాంటి బూతుల్ని మనం వినుండం కూడా, అలాంటి బూతులు తిట్టేసి నా స్పెక్స్ అక్కడ పడిపోయి విరిగిపోయాయి. ఇది నేను సెట్ చేశాను ఇలాగా. అక్కడ చాలా గట్టి కొట్టాడు అనమాట. ఫేస్ అంతా చాలా రెడ్ అయిపోయింది. అది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత దారుణంగా. నాకు రీజన్ కూడా తెలియట్లేదు అతను నన్ను ఎందుకు కొట్టాడు ఏంటి అని. కొట్టి బూతులు తిట్టి ఆయన వెళ్ళిపోయాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు, జగదాంబ జంక్షన్ ఎలా ఉంటుందో మీకు తెలుసు, అండ్ ఇది సంక్రాంతి సీజన్, షాపింగ్ జనాలు ఫుల్ ఉన్నారు. ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వలేదు, నాట్ ఈవెన్ 1%. అక్కడ అందరూ అదేదో సినిమా చూస్తున్నట్టు చూసి, ఇంకొక పెద్ద మనిషి వచ్చేమో మీకు తెలిసిన వాళ్ళు కాదా, మీ హస్బెండ్ కాదా అంటున్నారు. నేను ఇక్కడ మీకు అతని ఫోటో చూపిస్తాను. అతను నాకు రిలేటెడ్ లాగా అనిపిస్తున్నాడా అనేది నాకు అసలు అర్థం కాలేదు. ఐ వాజ్ క్లూలెస్. అసలు ఏం చేయాలి, ఎవరికి చెప్పాలి, ఏం మాట్లాడాలి నాకు అసలు ఏం అర్థం కాలేదు. I called my people at my office. They came and took me. ఆ తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. కాల్ చేస్తాను, అక్కడ దిశ పోలీస్ స్టేషన్కి కాల్ చేస్తే అతను వచ్చారు. పి శ్రీనివాస్ రెస్పాండెడ్ వెరీ వెల్. అతను వెళ్ళి చెక్ చేశారు కూడా అక్కడ ఎవరైనా దొరుకుతారో. వాడు దొరకడు, ఎందుకంటే అక్కడ ఆటో స్టాండ్లో కొంతమందిని అడిగితే అతనేమో పిచ్చోడు, లేదంటే శ్మశానంలో ఉంటాడు, వాట్ ఎవర్, అతను ఏదైనా కొన్నాయి. అలాగ కొట్టడానికి అసలు లేదు, అతను నన్ను కొట్టడానికి లేదు, నా మీద అలా నోరేసుకొని పడిపోవడానికి లేదు. ఎవడో రోడ్డు మీద పోయేవాడు. ఇప్పుడు పొరపాటున అక్కడ తను ఏదో కత్తో ఏదో పట్టుకొని వచ్చి నన్ను పొడి చేసినా కూడా జనాలు అలానే ఉండిపోతారా? మీ ఇంట్లో వాళ్ళకైతే ఇలానే వదిలేస్తారా? అండ్ ఈ వీడియో ఏదో నేను పబ్లిసిటీ స్టంట్ కోసమో లేదా కొంచెం సింపతి కోసమో ఇదేం కాదండి. అమ్మాయిలు, వర్క్ చేసే అమ్మాయిలు ఎంతో దూరాలు వెళ్తారు, ఎంతో దూరం నుంచి వస్తారు. We don't have people with us. We have to travel alone. అమ్మాయిలు, వాళ్ళ కోసం మీరు ఏం చేయొద్దు. జస్ట్ టేక్ స్టాండ్.